శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 69వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి ఎదుర్కొనేటువంటి సమయంలో అక్కడ కలిగినటువంటి ఉత్పాతాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంతా కూడా నారద మహర్షి ధర్మరాజుకి వివరిస్తున్నాడు. ఉత్పాతాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. భూమి సంబంధించినవి, అంతరిక్ష సంబంధించినటువంటివి, అలాగే దివ్యమైనటువంటివి అని మూడు రకాలుగా వివరించి, వృక్షాల వలన, అలాగే నదీ నీటి జలాల వలన, అలాగే శిలల వలన, ప్రకృతి పశుపక్షాదుల వలన కలిగేటువంటి ఉపద్రవాల సంకేతాలన్నీ కూడా వివరించాడు. వాటి వలన ప్రభువుకి, ప్రజలకి, రాజ్యానికి ఎటువంటి సంకేతాలు ఉంటాయనేది కూడా ఈ అధ్యాయంలో వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఈ అధ్యాయం చివరిలో మరికొన్ని ఉపద్రవాలు చెప్పి శిశుపాలుడు యుద్ధానికి వెళ్తుంటే ఇక్కడ ఈ రాజ్యంలో జరిగినటువంటి మరికొన్ని భూమి సంబంధించిన, అంతరిక్ష సంబంధించినటువంటి ఉపద్రవాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నారదుడు వివరించడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 69వ అధ్యాయంలో మనం పూర్వం 35 శ్లోకాల వరకు చెప్పుకున్నామండి. ముప్పై 38 శ్లోకాలు అయిపోయినాయి. అజైఢకా స్త్రియో గావో ఏ చాన్యే చ వియోనయః వికృతాని ప్రజాయంతే తత్ర తత్ర పరాభవః. తత్ర తత్ర పరాభవః, పరాభవం కలుగుతూ ఉంటుంది. అక్కడ రాజుకి గాని, అధ్యక్షుడికి గాని, అధిపతులకి గాని పరాభవం కలుగుతూ ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు అంటే అజైఢకాః, వృషభాలు, గేదెలు మొదలైనటువంటివి, అలాగే స్త్రియో అజైఢకా స్త్రియో గావః, గోవులు, వృషభములు, దున్నపోతులు, ఎద్దులు, గేదెలు మొదలైనటువంటివన్నీ కూడా, అలాగే స్త్రీలు. ఏష అన్యే వియోనయః వికృతాని ప్రజాయంతే అన్నారు. ప్రసవించేటువంటి వీరందరూ కూడా వికృతమైనటువంటి ప్రాణులని గనక ప్రసవిస్తే, అంటే సృష్టి క్రమానికి విరుద్ధంగా ప్రసవించడం అనేటువంటిది జరిగితే, అలా జరిగినప్పుడు తత్ర పరాభవ, అక్కడ పరాభవం జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాయన ఆ ప్రాంతాలలో. ఉదాహరణకి జరాసంధుడే వికృతంగా పుట్టాడు, శిశుపాలుడు వికృతంగా పుట్టాడు. అట్లాంటి ప్రదేశాల్లో పరాభవాలు జరగడానికి మూల కారణాలు అవుతాయి. నదీ యత్ర ప్రతిస్రోత ఆవహేత్ కలుషోదకం. నదులు కలుషితమైనటువంటి నీటిని గనక స్రవించినట్లయితే, అలా నదుల్లో ఉండేటువంటి నీరు ఎట్లాంటి నీరు? స్వచ్ఛమైనటువంటి నీటిని పారాలి. నదిలో నీరు పారటం అనేది స్వచ్ఛంగా ఉంటే, ఎందుకంటే నదీ జలాలు మనం వినియోగించడానికి యోగ్యమైనటువంటి, త్రాగటానికి వినియోగించబడేటువంటి నదీ జలాలు అవి కలుషోదకం, కలుషమైనటువంటి ఉదకాలు, విషపూరితమైనటువంటి. ఉదాహరణకి భాగవతంలో కూడా, శ్రీమద్ భాగవతంలో కూడా విషపూరితమైనటువంటి జలాలు, కాళింది ప్రదంలో ఆ యమునా నది జలాలు కలుషితమైపోయినాయి. దేనివలన? కాళీయుడు రావటం వల్ల, ఆ విషసర్పం రావటం. ఆ విధంగా కలుషితమైనటువంటి జలాలు గనక ప్రవహించినట్లయితే నదులలో, దిశశ్చన ప్రకాశంతే, దిక్కులు అనేటువంటి ప్రకాశంగా లేకపోతే గనక, ఎక్కడ కాంతి, కళాకాంతి లేకుండా
కాంతి విహీనంగా ఉంటే అవన్నీ కూడా పరాభవ లక్షణాలతో చెప్పబడతాయి. తత్పరాభవ లక్షణం, అవన్నీ కూడా పరాభవించబడటానికి, అలాగే ఓటమి పాలవటానికి విజయ హేతువులు కాదు, పరాజయ హేతువులు, పరాభవ లక్షణాలకి చెప్పబడుతుంది. ఇట్లా 40 శ్లోకాల వరకు కూడా నారదుడు ఎన్నో నిమిత్తాలు, ఎన్నో కారణాలు, ఎన్నో అశుభ లక్షణాలు, కొన్ని శుభ లక్షణాలు చెప్పడం జరిగింది. ఏతాని చ నిమిత్తాని యాని చాన్యాని భారత కేశవాదేవ జాయంతే భౌమాని ఖగాని చ. ఇవన్నీ చెప్పి చివరికి ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎట్లా పుట్టాయంటావు అంటావా? ఈ భౌమాలు, అంతరిక్షాలు, దివ్యాలు ఇట్లాంటివన్నీ కూడా 3 రకాలని మనం చెప్పుకున్నామే. ఇవన్నీ కూడా ఏతాని నిమిత్తాని యానిచ అన్యాని భారత, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అన్యాని. అది పెద్ద శాస్త్రం, దాంట్లో కొన్ని చెప్పాడు. ఇవన్నీ కూడా ఈ భౌమాలని, అంతరిక్షాలని, ఖగము అంటే అంతరిక్షం, ఈ అంతరిక్షాలని, భౌమాలని చెప్పినటువంటి ఈ సంకేతాలన్నీ కూడా కేశవాత్ జాయంతే ఏవ, శ్రీకృష్ణ పరమాత్ముడి నుంచే ఉద్భవిస్తాయట. బీజం అక్కడి నుంచి. అవే కాకుండా ఈ సూచనలు ఈ ఉత్పాతాలే కాకుండా చంద్రాదిత్యోగ్రహాశ్చైవ నక్షత్రాణి చ భారత వాయురగ్నిస్తథా చాపః పృథివీ చ జనార్దనాత్. చంద్రుడు, సూర్యచంద్రుడు, అలాగే గ్రహ నక్షత్రాలు, అలాగే వాయువు, అగ్ని మొదలైనటువంటివి, అలాగే భూమి, పృథివీ సంబంధమైనటువంటివి, ఇవన్నీ వీటికి సంబంధించినవి ఏవైనా గనక చేష్టలు గనక, లేకపోతే విపరీతాలు గాని, లేకపోతే వాటి యొక్క చలనాలు గాని, ఇవి ఏవైనా కలిగినాయంటే ఇవన్నీ కూడా జనార్దనుడి యొక్క సంకేతంతోనే కదులుతాయట. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆజ్ఞతోనే కదులుతాయట. ఆయనకి తెలుసు ఎక్కడ ఏం జరగాలో. యస్య దేశస్య హానిం వా వృద్ధిం వా కర్తుమిచ్చతి అన్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ వృద్ధి చేయాలనుకుంటాడో అక్కడ వృద్ధి చేస్తాడు, ఎక్కడ హాని చేయాలనుకుంటాడో అక్కడ హాని చేస్తాడు. యస్య దేశస్య హానిం వా వృద్ధిం వా, ఓ చోట వృద్ధి కలగాలన్నా, ఓ చోట హాని కలగాలన్నా, ఓ చోట సమన్యాయం కలగాలన్నా, తస్మిన్ దేశే నిమిత్తాని తాని తాని కరోత్యయం అయం కరోతి, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఆయా నిమిత్తాలు ఏవైతే ఉంటాయో అవి దుర్నిమిత్తాలు అవ్వచ్చు, పుణ్య నిమిత్తాలు అవ్వచ్చు, శుభ లక్షణాలు అవ్వచ్చు, అశుభ లక్షణాలు అవ్వచ్చు. వాటన్నిటికీ మిగతా వాళ్ళు నిమిత్తమే, మిగతా వాళ్ళు నిమిత్త మాత్రమే. ప్రధానమైనటువంటి శక్తి ఏమిటంటే వెనకాల కేశవుడి యొక్క శక్తి ఉంటుంది వెనకాల. సోసౌ ఛేదిపతేస్తాత వినాశం సముపస్థితం నివేదయతి గోవింద స్వైరూపాయైర్న సంశయః. సో అసౌ ఛేదిపతే, ఛేదిపతే అంటే ఛేదిరాజైనటువంటి ఈ శిశుపాలుడి యొక్క వినాశం సముపస్థితం. ఉపస్థితం, ఉపస్థితం అంటే సమీపించడం. ఇక ఈ ఛేదిరాజైనటువంటి శిశుపాలుడి యొక్క వినాశనం సమీపించింది. ఇంకా చెప్పాలంటే యాగానికంటే ముందే నారదుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పాడు, అయ్యా దేవేంద్రుడు బ్రహ్మాదుడిని గుర్తు చేయమన్నారు, శిశుపాలుడి యొక్క వధ సమయం ఆసన్నమైంది, కాబట్టి నువ్వు ఇటువైపు యుద్ధానికి వెళ్ళకుండా ఇటు పక్కన రాజసూయానికి వెళ్ళు, వాడు అక్కడికి వస్తాడు అనేటువంటిది కూడా ముందు నారదుల వారు సూచించడం కూడా జరిగింది. ఆయనకి తెలుసు. అట్లా సోసౌ ఛేదిపతే స్తాత వినాశం సముపస్థితం, ఆ వినాశనం జరిగేటువంటి సమయం ఇది. నివేదయతి గోవింద స్వైరూపాయైర్న సంశయః, ఇందులో సందేహమే లేదు. గోవిందుడు తన యొక్క ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాయాలతో ఆ శిశుపాలుడి యొక్క వినాశనం తప్పకుండా చేస్తాడు అని నారదుడు చెప్పడం కూడా జరిగింది ముందే, జరగబోయేటువంటి విషయాన్ని ధర్మరాజు. ఇయం ప్రచలిత భూమి, ఇదిగో ఈ భూమి చలించడము, భూకంపం వచ్చింది అక్కడ, అలాగే ప్రచండమైనటువంటి వాయువులు వీస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆ సంకేతాలే. ఇయం ప్రచలిత భూమిరశివా వాంతి మారుతా రాహుశ్చాప్యపతతో పతత్ సోమమపర్వణి విశాంపతే. భూమి ఏమన్నా ప్రచలిత, ఒక్కసారిగా భూకంపం వచ్చి చలించిపోయింది. మారుతా వాంతిరశివా, అశివ అనే పదానికి అర్థం ఏంటంటే అమంగళకరమైనటువంటి వాయువులు వీస్తున్నాయి.
మంగళకరమైన వాయువులు కాదు, అవి అమంగళకరమైనటువంటి వాయువులు వీస్తున్నాయి. అశివా మారుత వాంతి. అలాగే రాహుశ్చాప్యత్పతతో అపతత్ సోమం. సోమము అంటే చంద్రుడు. రాహుశ్చాపి అపతత సోమ అపర్వడి విశాంపదే. పర్వకాలము అంటే చంద్రగ్రహణము మొదలైనటువంటి సమయాల్లో రాహు వచ్చి చంద్రుడి మింగటం అది సహజమైనటువంటి. కానీ అధర్మంగా అపర్వ కాలాల్లో, అమావాస్య, పౌర్ణమి ఇట్లాంటి కాలాల్లో కాకుండా అపర్వ కాలాల్లో కూడా రాహుగ్రహం వచ్చి చంద్రుణ్ణి పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు జరగబోయేటువంటి వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధానికే కారణం. సనిర్ఘాత పతంచుల్కాస్తమ సంజాయతే భృశం. సనిర్ఘాతా పతంతి ఉల్కాహ. ఉల్కలు పడుతున్నాయి పైనుంచి, తోకచుక్కలు ఉల్కలు పడుతున్నాయి. తమ సంజాయతే భృశం. అంధకారం అనేటువంటిది ఆవరించింది ఒక్కసారిగా ఆకాశంలో. ఎందుకంటే చేదిరాజ వినాశాయ. కారణం ఏంటంటే ఇప్పుడు శిశుపాలుడి యొక్క వినాశనం జరగబోతున్నది. అందువల్ల అంత భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి రాక్షసుడు అసురుడు ఇప్పుడు కృష్ణుడి చేతిలో నిర్వీర్యం కాబోతున్నాడు. చేదిరాజ వినాశాయ హరిరేష విజృంభతే. ఇదిగో ఏష హరి విజృంభతే. ఈ శ్రీహరి ఇప్పుడు విజృంభిస్తాడు. ఆ శిశుపాలుడు వినాశనం కలుగుతుంది, జయ విజయులకి ముక్తి కలుగుతుంది. వైశంపాయనమువాచ. వైశంపాయనుల వారు ఇదంతా కూడా జనమేజయ మహారాజుకు వివరిస్తూ ఏవముక్త్వాతు దేవర్షిర్నారదో విరరామ. విరరామ అంటే విరమించారు. ఇక చెప్పి అంతవరకే చెప్పి నారద మహర్షి ధర్మరాజుకి అంతవరకు చెప్పి మౌనంగా ఉన్నారు. ఇంకా తాభ్యాం పురుష సింహాభ్యాం తస్మిన్ యుద్ధ ఉపస్థితే. పురుష సింహాలైనటువంటి ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ శిశుపాలుడి యొక్క యుద్ధాలు ఉపస్థితే. ఇక యుద్ధం జరగబోతుంది అనంగా అప్పుడు దేవర్షి నారదుడు ఇక ఆయన యొక్క ప్రసంగాన్ని ఆపేశారు. దదృశుర్ భూమి బాలాస్తే ఘోరాన్ ఔత్పాతికాన్ బహూన్. ఆ సందర్భంలో భూమిపాలులందరూ కూడా, రాజులందరూ కూడా ఈ కనిపించినటువంటి ఘోరమైనటువంటి ఉత్పాతాలని, అనేక రకాలైనటువంటి ఎన్నో ఉపద్రవాలని స్పష్టంగా చూశారు. ఎన్నో రకాలుగా ఘోరమైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి. ఆకాశంలో రకరకాల ఆ పిడుగులు, కొన్ని ఉక్కలు తోకచుక్కలు పడిపోవటము, భూమి కంపించడాలు, చెట్లు, అలాగే అమంగళకరమైనటువంటి వాయువులు వీయటము. ప్రకృతి భరించలేదు ఒక్కోసారి అట్లాంటి సందర్భాలు. అవన్నీ కూడా రాజులందరూ కూడా సునిశ్చితంగా పరిశీలించారు. ఇవన్నీ ఈ సంకేతాలే, ఏదో జరగబోతుంది, కీడు జరగబోతుంది. తత్ర వై దృశ్యమానానాం దిక్షు సర్వాసు భారత. సర్వాసు దిక్షు, సమస్తమైనటువంటి దిక్కులు కూడా తత్ర వై దృశ్యమానానాం, అందరికీ స్పష్టంగా కనిపించింది అక్కడ. అన్ని దిక్కుల నుంచి కూడా దిక్కులు కళావిహీనమైపోతున్నాయి. అశ్రూయంత తదా రాజన్ శివానామ శివారవాహ. అశ్రూయంత తదా రాజం శివానాం అశివా శివ. అశివ అంటే అమంగళకరమైనటువంటి శబ్దాలు, రవము అంటే ధ్వని, ఆ శబ్దాలు, అమంగళకరమైనటువంటి శబ్దాలన్నీ కూడా రాజులందరూ వినటం జరిగింది. నక్కలు, కూతలు, భయంకరమైనటువంటి నాదాలు, ఇటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో, ఇది దుర్యోధనుడు పుట్టినప్పుడు వచ్చినటువంటి శబ్దాలు, శిశుపాలుడు పుట్టినప్పుడు వచ్చిన శబ్దాలు, ఇట్లాంటి నాదాలన్నీ, ఆ అమంగళకరమైనటువంటి శబ్దాలన్నీ విన్నారు వాళ్ళు. ప్రరాసచ మహీకృత్స్న సవృక్షవన పర్వతా. అటువంటి ధ్వనులు మహీకృత్స్న, మంగళకరమైనటువంటి భూమాత కూడా తట్టుకోలేక అటువంటి భయంకరమైనటువంటి నాదాలు. సవృక్ష వన పర్వతా, వనాలతో వృక్షాలతో కూడుకున్నటువంటి పర్వతాలతో కూడుకున్నటువంటి భూమాత కూడా ఆ విధమైనటువంటి రావం చేసింది, శబ్దం, ధ్వని చేసింది. ఓ భయంకరమైనటువంటి అసురుడు మరణించాడంటే దాదాపు భూభారం సగం తగ్గిపోయింది ఆవిడ. కానీ ఆ ఇద్దరి మధ్యలో జరగబోయేటువంటి ఆ యుద్ధానికి భయపడిపోయి ఒక్కసారిగా రావం చేశారు, భయపడిపోయారు, తల్లడిల్లిపోయారు. అట్లా ప్రకృతే భయపడిపోయేటువంటి సన్నివేశాలు మహాభారతంలో ఎన్ని సందర్భాల్లో జరిగాయి. ఇట్లాంటి అపర్వణి చ మధ్యాహ్ని అపర్వణి. అపర్వణి అంటే పర్వకాలము కాకుండా ఉండేటువంటి దాన్ని అపర్వణి. మధ్యాహ్న సమయంలో, అపర్వకాలంలో మూర్యం స్వర్భానురగ్రహ అగ్రసత్. చంద్రుణ్ణి ఆ స్వర్భాను అంటే రాహు వచ్చి చంద్రుణ్ణి మింగటానికి మధ్యాహ్న కాలంలో, అపర్వ కాలంలో వచ్చి మింగటానికి ఉద్యుక్తుడయ్యాక.
అది జ్యోతిష్య మండలంలో కలిగినటువంటి అంతరిక్షమైనటువంటి ఉత్పాదన. ధ్వజాగ్రే చేదిరాజస్య, ఇక దివ్యంలో ఇక్కడ భూమి మీద జరుగుతున్న ఉత్పాదం ఇంకోటి ఏంటంటే, చేదిరాజు యొక్క రథం పైన ఉండేటువంటి పైన ఉండేటువంటి జెండా కాస్త పడిపోయింది. ధ్వజాగ్రే చేదిరాజస్య సర్వరత్న పరిష్కృతే, సర్వరత్నములతో చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి చేదిరాజు యొక్క ధ్వజ అగ్రభాగం, జెండా పైన ఉండేటువంటి అగ్రభాగం అపతత్ పడిపోయింది. ఎట్లా పడిపోయింది? మామూలుగా కాదు. అపతత్ ఖాచ్యుతో గృధ్రస్తీక్ష్ణ తుండ పరంతప, ఓ గ్రద్ద వచ్చి దాన్ని గీరి పారేసి రకరకాలుగా దాని యొక్క తుండంతో, ముక్కులతో, రక్కలతో కొట్టిపడేసి మొత్తం ముందు ఆ జెండా మొత్తం అంత పతాకాన్ని అన్ని రత్నాలతో చక్కగా అలంకరించబడి అంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నటువంటి జెండాని కాస్త ముందు కింద పడేసి, నిన్న మనం చెప్పుకున్నాం పైనటువంటి ఈ గొడుగు ఛత్రచామరాదులు రాజలాంఛనాలకు ఎక్కడైనా హాని జరిగింది అంటే అది ఆ రాజుకి ప్రమాదము. ఎవరు చేసింది? గృధ్రహ, అద్భుతమైనటువంటి ఒక గ్రద్ద వాడు చేసింది. ఎవరో కాదు, వైరతేయుడు, గరుత్మంతుడు. అటు పక్కన కృష్ణుడు బయలుదేరాడంటే గరుత్మంతుడు మరి రావాలిగా ముందు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. పైగా పక్షి సంకేతాలు. ఆరణ్యై సహసా హృష్ట గ్రామ్యాశ్చ మృగపక్షిణ చుక్రుషుర్భైరవం తత్ర తస్మిన్ యుద్ధ ఉపస్థితే. వారిద్దరి మధ్యలో యుద్ధం అనేటువంటిది సమీపించగానే, ఇరుపక్షాల వాళ్ళు భయంకరమైనటువంటి యుద్ధానికి సన్నద్ధమవగానే, ఆ అరణ్య వన ప్రాంతాలలో ఉండేటువంటి గ్రామాలలో ఉండేటువంటి మృగములు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా భైరవమైనటువంటి నాదాన్ని చేసేట, భయంకరమైనటువంటి నాదాలు చేసాయి. ఈ విధంగా ఎన్నో రకాలైన ఉపద్రవాలు. ఏవమాదిని ఘోరాన్ని భౌమాని చ స్వగాని చ ఔత్పాతికాన్య దృశ్యంత సంక్రుద్ధే సార్గధన్వని. ఈ విధంగా శిశుపాలుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి ఔత్పాతికాన్య దృశ్యంత, ఉత్పాతాలు స్వయంగా రాజులు చూశారు. ధర్మరాజు చూసి అడిగాడు. అవన్నీ కూడా వివరించాడు ఉన్నటువంటివన్నీ నారద మహర్షి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవద పర్వణి 69తమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి వరకు మనం 14,039 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకో 30 అధ్యాయాలతో సభాపర్వం కూడా పూర్తయిపోతుంది. మొత్తం 103 అధ్యాయాలు సభాపర్వంలో ఉంటాయి. దాంతో మహాభారతంలో 2 పర్వాలు మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతా కూడా వ్యాస గణేశుల యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.